ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 31వ అధ్యాయం. యాకోబు తన కుటుంబాన్ని మందలను తీసుకొని వెళ్ళిపోవడం. లాబాను కొడుకులు యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకొని దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. అంతేగాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు. అప్పుడు యెహోవా, నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని యాకోబుతో చెప్పాడు. యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలుని, లేయాని పిలిపించి వారితో, ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. మీ నాన్న నన్ను మోసం చేసి 10 సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియలేదు. అతడు పొడలు గలవి నీ జీతమవుతాయి అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. చారలు గలవి నీ జీతం అవుతాయి అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి. ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకు ఇచ్చాడు. మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినప్పుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు కానీ పొడలు కానీ మచ్చలు కానీ కలిగి ఉన్నాయి. ఆ కలలో దేవుని దూత యాకోబు అని నన్ను పిలిచినప్పుడు నేను చిత్తం ప్రభు అన్నాను. అప్పుడు ఆయన, నీ కళ్ళు పైకెత్తి చూడు, గొర్రెలతో జంట కట్టే పొట్టేళ్ళన్నీ చారలు పొడలు మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటిని నేను చూశాను. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అని నాతో చెప్పాడు అన్నాడు. అందుకు రాహేలు, లేయాలు, ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూడడం లేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావలసిన సొమ్మంతటిని పూర్తిగా తినేశాడు. దేవుడు మా నాన్న దగ్గర నుండి తీసేసిన ధనమంతా మాది, మా పిల్లలది కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి అని అతనికి జవాబు చెప్పారు. యాకోబు తన కొడుకులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నిటినీ పద్దనారంలో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకు కనాను దేశానికి బయలుదేరాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహదేవుళ్లను దొంగిలించింది. యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియపరచకపోవడం చేత అతన్ని మోసపుచ్చినట్టు అయ్యింది. అతడు తనకు కలిగినదంతా తీసుకు పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు. యాకోబు పారిపోయాడని 3వ రోజుకి లాబానుకు తెలిసింది. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 రోజులు ప్రయాణం అంత దూరం యాకోబును తరుముకొని వెళ్ళి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడు గాని పలకవద్దు, జాగ్రత్త సుమా అని అతనితో చెప్పాడు. చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకొని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో, ఏంటి ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్లను తీసుకుపోవడం ఎందుకు?
నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా పాటలతో, కంజరలతో, సితారలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే. నేను నా మనవళ్లను, కూతుళ్లను ముద్దు పెట్టుకోనీయకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు. నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, జాగ్రత్త సుమా, నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని పలకవద్దు అని నాతో చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్లను దొంగిలించావేంటి అన్నాడు. అందుకు యాకోబు, నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెతికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియదు. లాబాను యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీలు గుడారాల్లోకి వెళ్ళాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. రాహేలు ఆ విగ్రహాలను తీసి వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెతికి చూసినా అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేచి నిలబడినందుకు తమరు కోప్పడవద్దు, నేను నా నెలసరి కాలంలో ఉన్నాను అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు. యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ, నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి? నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నీ వారి ముందు దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. ఈ 20 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవి పిల్లలు కనకుండా పోలేదు. నీ మంద పొట్టేళ్లను దేనిని నేను తినలేదు. క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా రాత్రైనా ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. నేనెలా ఉన్నానో చూడు. పగలు ఎండకి, రాత్రి మంచుకి క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది. నీ ఇద్దరు కూతుర్ల కోసం 14 సంవత్సరాలు, నీ మంద కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం 10 సార్లు మార్చావు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసని, నా చేతుల కష్టాన్ని చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు అని అన్నాడు. అందుకు లాబాను, నీ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా వీరికి పుట్టిన కొడుకులైనా నేనేం చేయగలను? కాబట్టి నువ్వు నేను ఒక నిబంధన చేసుకుందాం రా. అది నాకు నీకు మధ్య సాక్షిగా ఉంటుంది అని యాకోబుతో అన్నాడు. అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు. రాళ్ళు పోగు చేయండి అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు. లాబాను దానికి యాగర్ సహదూత అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు. లాబాను, ఈరోజు ఈ కుప్ప నాకు
నీకు మధ్య సాక్షిగా ఉంటుంది అని చెప్పాడు. అందుకే దానికి గలేదు అని పేరు వచ్చింది. ఇంకా మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకు నీకు మధ్య జరిగేది కనబెడతాడు అని చెప్పాడు కాబట్టి దానికి మిస్పా అని కూడా పేరు పెట్టారు. తర్వాత లాబాను, నువ్వు నా కుమార్తెలను బాధపెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నా చూడు, మన దగ్గర ఎవరూ లేకపోయినా నాకు నీకు మధ్య దేవుడే సాక్షి అని చెప్పాడు. అదిగాక లాబాను, నాకు నీకు మధ్య నేను నిలబెట్టిన ఈ స్తంభాన్ని, ఈ రాళ్ల కుప్పని చూడు. నీకు హాని చేయడానికి నేను ఈ స్తంభాన్ని దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ స్తంభాన్ని దాటి నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు. తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలను, తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు.